తనదైన రీతిలో సినిమాలు చేసి సూపర్ సక్సెస్లను అందుకున్న హీరోలలో రవితేజ ఒకరు మామ. ప్రస్తుతం ఆయనకి చాలా బ్యాడ్ టైం నడుస్తుందనే విషయం చెప్పాలి. ఎందుకంటే వరుసగా 5 సినిమాల్లో డిజాస్టర్లను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ను సాధించాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండకపోవడం వల్లే ఆయన సినిమాలు భారీగా ఫ్లాప్లు అవుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. సినీ విమర్శకులు సైతం ఇదే విషయాన్ని, వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు మామ. రవితేజ కొత్తదనం కోసం అసలు ప్రయత్నం చేయకుండా రోటిన్ రొట్ట ఫార్ములా కథల్నే ఎంచుకొని సినిమాలుగా చేస్తున్నాడు. అందువల్లే ఫ్లాప్లు అవుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే మామ. అందువల్లే ఆయనకు భారీగా మైనస్ అయితే అవుతుంది. మరి ఆయన మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన ఒక మంచి సినిమాను చేసి మళ్ళీ సక్సెస్ ట్రాక్ని ఎక్కాలి. సక్సెస్ సాధిస్తేనే ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుందన్న విషయం తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం ఆయనకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి మామ. ఇక మొత్తానికైతే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న రవితేజ ఇప్పుడు ఆ మ్యాజిక్ని రిపీట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మామ. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లేది. అప్పట్లో రవితేజ హీరోగా చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో మినిమం గ్యారంటీగా సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా సీన్లు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కనిపించడం లేదు. ఇక ఆయన రెమ్యూనరేషన్ మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ చాలామంది సినీ విమర్శకులు ఆయన మీద విమర్శలను చేస్తూ ఉన్నారు మామ. మరి చూడాలి ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ముందరికి మంచి కొత్త అప్డేట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మామ. జై హింద్.